అసలు వర్జ్యం అంటే ఏమిటి? జ్యోతిష్యంలో వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది. వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 గడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం కానీ, లగ్నం స్ఫుటం కానీ, చంద్రస్ఫుటం కానీ, ఇతర గ్రహాలు కానీ వర్జ్యకాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి. భారతీయులు నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా మంచి ముహూర్తం చూసుకొని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు. అటు దైవ కార్యాలకి, ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడటం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తుంది. ముహూర్తం ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోనని బలమైన విశ్వాసం ఉండటం వలన అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వర్జ్యం అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వర్జ్యం అంటేనే విడవదగినది అని అర్థం. అంటే వర్జ్యం ఉన్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు వర్జ్యం ఉంది, తర్వాత బయలుదేరుదాం, కాసేపు ఆగితే వర్జ్యం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం కానీ, శుభకార్యాలకి బయలుదేరడం కానీ చేయకూడదు. ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. వర్జ్యంలో దైవ కార్యాలు కానీ, శుభకార్యాలు కానీ చేయకూడదని అంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తే బాగుంటుందనే సందేహం చాలామందిలో తలెత్తుతూ ఉంటుంది. ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు శక్తి కొద్దీ దానం కూడా చేయవచ్చునని శాస్త్రం చెబుతుంది. ఈ సమయంలో దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు. వర్జ్యం ఉన్నప్పుడు దైవ నామస్మరణ, పారాయణం, స్తోత్ర పఠనం, సంకీర్తన, భజనలు మొదలుగునవి చేయవచ్చని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా దేవుడి సేవకు సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటుంది. ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.